హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 45. రాజ్‌తో సంతకం చేయించి ఆపరేషన్ గదికి వెళ్ళిన రీతు తన పల్సు, హార్ట్ బీటు అన్నీ చెక్ చేసి మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళి రాజ్ చేయి పట్టుకుని లాక్కుని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తుంటే అర్జున్, "రీతూ ఏం చేస్తున్నావు? ఇప్పుడు వాణ్ణెక్కడికి తీసుకెళ్తున్నావు?" "2 నిమిషాలు అర్జున్, ఇప్పుడే వస్తా" అని భూమి దగ్గరకు తీసుకుని వెళ్ళి తన ముందు నిలబెట్టి, రాజ్ తనకి విషయం చెప్పు. తను నీ మాట వింటుంది. స్పృహలో లేదు అని అనుకోకు. నీ మాటలు తన మనసుకు చేరతాయి. ఇంకో 10 నిమిషాల్లో తనకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను అని రీతు పక్కకి వెళ్ళింది. రాజు బెడ్ మీదున్న భూమిని, ముక్కుకు ఆక్సిజన్ మాస్కు, చేతికి సెలైన్ బాటిలు పట్టుకుని ఉన్న భూమిని చూస్తూ, స్వీటీ, నన్ను క్షమించరా. నువ్వడిగింది నేను చెయ్యలేకపోయాను. మన బిడ్డని కాపాడలేకపోయాను బుజ్జమ్మ. నువ్వు లేచిన తర్వాత నువ్వు పనిష్మెంట్ ఏమిచ్చినా సరే అందుకు నేను రెడీగా ఉన్నాను. కానీ నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకురా. నేను భరించలేను. నీ బాడీ బేబీని క్యారీ చేయగలిగే శక్తి లేక ఇలా జరిగింది స్వీటీ. అందుకే నీకొక చిన్న ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడు నువ్వు ఎంతమంది పిల్లలు కావాలన్నా నేను రెడీ అని అంటాడు. అప్పటి వరకు రాజు మాటలు వింటున్న భూమికి తనకు అబార్షన్ జరిగిందని తెలియగానే తను స్పృహలో లేకున్నా రాజు మాటలు వింటూ కన్నీళ్లు కారుస్తున్న భూమిని చూసి ఆ మాట అన్నాడు. నీకెంతమంది పిల్లలు కావాలన్నా నేను రెడీ అని. ఆ మాట అనగానే భూమి పెదవుల మీద చిన్న చిరునవ్వు కనిపించింది. రాజ్ మనసుకు కొంచెం సంతోషం కలిగింది. భూమి తన మాటలు వింటుంది అని. నేను వెళ్తున్నా స్వీటీ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి రాజ్ బయటికి వెళ్ళారు. ఒక 2 గంటలకి ఆపరేషన్ పూర్తయింది. బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ రా. ఓ 6 గంటల తర్వాత తనకి మెలకువ వస్తుంది. ఇంకో 1 గంటలో తన్ని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళింది రీతు. అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గి మామూలుగా అయ్యి, ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలిరా అని అర్జున్తో అన్నాడు. ఇప్పుడే చెప్తే ఎలా రా? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా చెప్పాలి అర్జున్ అని ముందుగా భూమి పేరెంట్స్కి చెప్పి తర్వాత కృష్ణకి కాల్ చేశాడు రాజు. ఫోన్ లిఫ్ట్ చేసి, బావా అంతా సరేనా? ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది. అమ్మ వాళ్ళకి విషయం చెప్పు అని కాల్ కట్ చేశాడు రాజు. ఇండియాలో రాజ్ ఫోన్ చేసిన తర్వాత కృష్ణ బాగా ఆలోచించి, ఇలా ఇంట్లో వాళ్ళతో చెప్తే కోపపడరు, భూమి మీద జాలి పడతారు, కానీ కోపం చూపించరు. ఒక్క మామయ్య తప్ప ఇంట్లో వాళ్ళందరికీ భూమి అంటే చాలా ఇష్టం. తన నాన్న చేసిన తప్పుకి భూమి మీద కోపం పెంచుకోవటం అస్సలు సరికాదు. అమ్మే తనని క్షమించింది. మామయ్య ఇంకా అలానే ఉన్నారు. కానీ సంతోషించాల్సిన టైంలో ఇలా బాధపడవలసి వస్తుందని అనుకోలేదు. ఈ టైంలో బావ పక్కన, భూమి పక్కన తన వారు ఉంటే వారికి కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది. పల్లవి కూడా చెప్పింది తనకి చాలా బాధగా ఉంది అని. రాజ్ ఫోన్ చేసినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు అడిగినా ఒంట్లో నీరసం వల్ల అలా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన వల్ల కావటం లేదు. కృష్ణని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. కృష్ణ, ఏ పల్లవి, కంట్రోల్. నువ్వు ఇలా ఏడిస్తే బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా అని తనని సముదాయిస్తున్నాడు. పల్లవి ఏడుపు కింద హాల్లో వరకు వినిపించడంతో అందరూ భయంగా ఏమయ్యింది అని వారి గదికి వెళ్ళారు. అక్కడ కృష్ణను పట్టుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న పల్లవిని చూడగానే అందరూ భయంగా, ఏమయ్యింది, ఎందుకలా ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటే కృష్ణ, అత్త తనకు కొంచెం నీళ్లు తాగించు చెప్తాను. పల్లవి నీళ్లు తాగి సర్దుకున్న తర్వాత ఇంట్లో ఉన్న అందరూ అక్కడే ఉండడంతో అందరినీ ఒకసారి చూసి, ఇందాక రాజ్ కాల్ చేశాడు మావయ్య, అది అక్కడ అని చెప్పాలా లేదా అని అంటుంటే సుభద్ర, ఏంట్రా అక్కడ, ఏంటి ఆగిపోయావు, ఏంటి చెప్పు. భూమి రాజ్ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, వారికి ఏం కాలేదు కదా, చెప్పరా అని అంటుంటే కృష్ణ, లేదు
వారు బాగోలేదు మా. భూమి మెట్ల మీద నుండి కింద పడి కడుపుకు గట్టిగా దెబ్బ తగలడంతో అబార్షన్ జరిగి తనకు ఆపరేషన్ చేశారని ఇప్పుడే రాజ్ కాల్ చేసి చెప్పాడు. ఆ మాట విన్న అందరూ, ఏంటి కృష్ణ నువ్వు అనేది? అబార్షన్ జరగడం ఏంటి? భూమి మెట్లు దిగి వస్తుంటే హఠాత్తుగా కళ్ళు తిరిగి ఆ మెట్ల మీదతో పడడంతో బలమైన దెబ్బ తగిలి అబార్షన్ జరిగింది. ఆ విషయం తెలిసి పల్లవి కంట్రోల్ చేసుకోలేక ఇలానే ఏడ్చింది. ఆ మాట విన్న అందరి మొహాల్లో బాధ కనిపిస్తుంది. ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. భూమికి గర్భస్రావం జరిగిందని తెలిసి ఇంట్లో అందరూ బాధల్లోనే ఉన్నారు. పల్లవి తన నాన్న దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ, నాన్న, అన్నయ్య కూడా చాలా బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు భూమికి కూడా మన అవసరం ఉంది. మనం అక్కడికి వెళ్దాం నాన్న. పల్లవి తల నిమురుతూ, అలానే వెళ్దాం, కానీ కొన్ని రోజులు ఆగి వెళ్దాం రా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందన్ పెద్దనాన్నకి కూడా బాధ కలిగిందనుకుంటా. సుభద్ర, అవును రాజ్, తండ్రి కాబోతున్నాడు అని తెలిసి చాలా సంతోషంగా ఉన్నాడు. మా మా నాన్నే మళ్ళీ పుడతాడు అని చిన్న పిల్లాల్లా ఆనందపడ్డాడు. తినే ఇలా ఉంటే అక్కడ రాజ్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని. తనకి కాల్ చేయి కృష్ణ, ఒకసారి మాట్లాడదాం. కృష్ణ రాజ్కి కాల్ చేసి భూమి ఎలా ఉంది అని అడిగాడు. స్పీకర్ ఆన్లోనే ఉండడంతో అందరూ అదే మాట అడిగారు ఒక్కసారిగా. రాజు అంతా బాగానే ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదు అని చెప్పాడు. అన్నయ్య, మేము కూడా అక్కడికి వస్తామని అంది పల్లవి. రాజు, వద్దురా, ఇప్పుడు నువ్వు ఇంత దూరం ప్రయాణం చేయకూడదు. కృష్ణ డాక్టర్ని అడిగి తను ఓకే అంటే వస్తాం బావా, లేదు అంటే అత్తయ్య వాళ్ళు వస్తారు. ఇప్పుడంతా ఓకే కదా బావా? రాజు, అంతా ఓకే, సరే ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేశాడు. విమల జనార్దన్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? రాజు గురించి విమల, ఎందుకో మనసుకు బాధగా ఉంది. మన కోడలికి ఇలా జరగటం నాకు కూడా బాధగానే ఉంది. జనార్దన్ తను మన ఇంటికి సరిపోయే మనిషిగా అనిపించడం లేదు. రాజ్కి ఏం తెలిసి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియటం లేదు, కానీ అందులో రాఘవ్ తప్పు ఏమీ లేదు అని నాకు మాత్రమే తెలుసు. కానీ వాడు వాళ్ళ అత్త మీద ప్రేమతో ఇలా చేశాడు. కానీ ఇందులో ఎవరి తప్పు లేదు కదండి. పరిస్థితులు అలా వచ్చాయి అని అంది విమల. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు కదా. భూమి ఇప్పుడు మన ఇంటి కోడలు. దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. మన వంశాంకురాన్ని మన చేతుల్లో పెట్టేది కదా. నువ్వెన్ని చెప్పినా నా మనసు తన్ని కోడలుగా అంగీకరించడం లేదు. అలా అంటే ఎలా అండి? మనకే ఇలా ఉంటే భూమి తన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొదటిసారి తల్లి కాబోతున్నాను అనే ఏ అమ్మాయికైనా ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ ఇలా అనుకోకుండా తన బిడ్డను కోల్పోతే ఆ తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో. ఇప్పుడు నా కోడలికి తోడుగా ఉండాలని నాకు అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే అక్కడికి వెళ్దాం. విమల, నీ మాట నేను ఎప్పుడూ కాదు అనను. నీ ఇష్ట ప్రకారమే వెళ్దాం. పల్లవికి అన్ని పరీక్షలు చేసి తను వెళ్ళటానికి డాక్టర్ ఓకే అంటే వెళ్దాం. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని జనార్దన్ వెళ్ళిపోయాడు. రాజ్ భూమి పేరెంట్స్ కూడా విషయం ఇది అని చెప్పాడు. మాలతి రాఘవ గారితో, ఏంటండి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటే, మన బుజ్జమ్మ ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏంటో పాపం. మొదటిసారి ఇలా జరిగింది. అక్కడ వారిద్దరే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. భూమిని చూడాలని ఉంది. నా మనసు ఆరాట పడుతుందండి. నాకు కూడా మన బుజ్జమ్మని చూడాలి అనిపిస్తుంది. మనం తొందరలోనే వెళ్దాం. అక్కడ భూమి ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. నర్స్ వచ్చి చెప్పడంతో రాజు భూమి దగ్గరికి వెళ్ళి తను ఒక్కసారి చూసి అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అంటే మళ్ళీ వచ్చి అర్జున్ పక్కన వచ్చి కూర్చున్నాడు. ఎలా ఉందిరా అంటే ఇంకా స్పృహలోకి రాలేదు. సరే పద, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం. రాజు, ఇప్పుడు నాకేమీ వద్దు, నిన్న రాత్రి నుండి అలానే ఉన్నావు, పద అని అర్జున్ రాజ్ని బలవంతంగా క్యాంటీన్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ కాఫీ తాగుతూ, ఆంటీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? రాజు, తెలీదు. భూమి తల్లిదండ్రులు అమ్మ వాళ్ళు కూడా ఒకేసారి రావచ్చు. ఇప్పుడు నీకు ఒక మంచి అవకాశం రా బావా. భూమి మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు తన కోసం చేసే పనుల్లో చూపించు.
తన్ని జాగ్రత్తగా చూసుకో. రాజు తనకి నా ప్రేమ అర్థం కావాలి అంటే తన్ని బాగా చూసుకోవాలా? నేను అలా ఉండలేను. తను ఎలా ఉన్నా నేను ఎప్పుడూ తనకి తోడుగా ఉంటాను. తనకు మెలకువ వస్తే తను మొదట అడిగేది బేబీ గురించి. పాప లేదు అని తెలిస్తే తన్ని కంట్రోల్ చేయటం కొంచెం కష్టం. తను నా మీద నమ్మకంతో నేను తన కోసం ఏదైనా చెయ్యగలను అని బేబీని సేవ్ చెయ్యమని అడిగింది. కానీ ఆ బాబు పోవటానికి నేను ఒక కారణమని తెలిస్తే నన్ను జీవితంలో నా మొహం కూడా చూడదు. అర్జున్, రాజ్ ఇంకా విషయం నువ్వు మర్చిపోతే నీకే బెటర్. నువ్వు తన ప్రాణాలతో ఉండాలని చేసావంతే. నిన్ను నువ్వే దోషిగా అనుకుంటే ఎలా చెప్పు? ఇక్కడితో ఆ విషయం మర్చిపో. ఇప్పటి నుండి భూమితో కొత్త జీవితాన్ని ప్రారంభించు రాజు. క్యాంటీన్లో ఉన్న అర్జున్ వాళ్ళకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో అని అడిగింది రీతు. 5 నిమిషాల్లో వారి ముందు ఉంది రీతు. తనకి స్పృహ ఎప్పుడొస్తుంది అని అడిగాడు అర్జున్. ఇంకో 2 గంటల్లో వస్తుంది. మత్తు వల్ల నొప్పి తెలీదు కానీ మెలకువ వచ్చాక తనకి నొప్పి తెలుస్తుంది. రాజు, నువ్వు ఇంక ఇక్కడే ఏం చేస్తున్నావు? బాబు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదా. ఏం కాదు, పని మనిషికి చెప్పాను తన్ని చూసుకోమని. వాడికి అలవాటే. నేను తన్ని చెక్ చేసి వెళ్తాను, సరేనా? అర్జున్, నాకు కూడా ఒక కాఫీ చెప్పు ప్లీజ్. అలాగే అని అర్జున్ వెళ్ళాడు. రీతు రాజ్ చేయి పట్టుకుని ఇంట్లో చెప్పావా అని అంది. భూమి తల్లిదండ్రులకు చెప్పాను, కృష్ణకి చెప్పాను, అమ్మ వాళ్ళకి చెప్పమని. వాళ్ళు ఇంకో 1 వీక్లో రావచ్చు ఇక్కడికి. ఆలోగే భూమిని కూడా డిశ్చార్జ్ చేస్తారు. తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్ది రోజులు బేబీ గురించి ఆలోచించి ఉండకుండా చూడాలి. అప్పుడే తను వేగంగా కోలుకుంటుంది. ఇంతలో అర్జున్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. రీతు కాఫీ తాగిన తర్వాత ముగ్గురు ఐసీయూ ముందు కూర్చుని ఉన్నారు. అలా 1 గంట గడిచిన తర్వాత నర్స్ వచ్చి మేడం తనకి స్పృహ వచ్చిందని చెప్పింది. రీతు రాజ్తో నేను చెక్ చేసి వస్తాను అని భూమి దగ్గరికి వెళ్ళింది. మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చుట్టూ ఒకసారి చూసి తనకేం జరిగిందో ఒక్కసారిగా అంతా గుర్తుకు రావడంతో భూమి కంటి నుండి కన్నీళ్లు కారుతున్నాయి. రీతు వచ్చి తనని చూసి భూమి అంటూ తన కన్నీళ్లు తుడిచి ఏం కాలేదు అని తన పల్స్ చెక్ చేసి తన ముక్కుకు ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి ఒకసారి అంతా చెక్ చేసి నీకు నొప్పి ఎక్కువగా ఉందా? భూమి మెల్లగా రాజని అంది. తను బయటే ఉన్నాడు, తనని పిలుస్తాను, కానీ నువ్వు ఎక్కువ ఒత్తిడి తీసుకోకు అని బయటికి వెళ్ళి రాజు తను నిన్నే అడుగుతుంది వెళ్ళు, కానీ తనకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు రాజ్. వెంటనే భూమి దగ్గరికి వెళ్ళాడు. భూమి తన కళ్ళు మూసుకుని పొట్ట మీద చెయ్యి పట్టుకుని ఉంది. మరి ఇది ఫ్రెండ్స్, వచ్చే భాగంలో మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.